హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ ఉగాదికి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి. ముందుగా నేను మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చింతపండు తీసుకుంటున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని గుజ్జు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక మట్టి పాత్రలోకి తీసుకొని ఈ గుజ్జుని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకున్నాము. ఒక 4 స్పూన్ల దాకా బెల్లం అయితే వేసుకోవాలి. మిరియాలండి దంచేసి ఒక అర స్పూన్ దాకా వేస్తున్నాను. పుట్నాల పప్పు 1 స్పూన్ దాకా వేసుకోవాలి. వేపపూత తీసుకుంటున్నాను. 1 స్పూన్ దాకా వేపపూత తీసుకొని లోపల గింజ అనేది ఉంటుంది కదా, అది తీసేసి పూత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పావు స్పూన్కి తగ్గించి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కారం వేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా, బెల్లం అంతా కరిగిపోయేలాగా కలిపేసుకున్నామంటే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉగాదికి అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.